ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. విలువ లేని దగ్గర కూడా దేవుడు నిలవబెట్టగల సమర్థుడండి. మనము ఈ లోకంలో ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తుంటామో మనకి శత్రువులు పెరుగుతూ ఉంటారు. అంటే మనము దేవుని పని చేస్తున్న దగ్గర విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటామో ఈ లోకమే మనకి శత్రువులై మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దేవుడు అలాంటి వారి దగ్గర కూడా నిలవబెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఈ లోకంలో మనం నిలవబడలేక పడిపోయి అంటే చనిపోయినా కూడా మనం దేవుడి దగ్గర యుగాలు ఉండొచ్చండి. దేవుడు ఎక్కడైతే తీసివేయబడతామో అక్కడ నిలబెట్టేటువంటి దేవుడు. ఈ లోకంలో డబ్బు ఉండేటువంటి వారిన లేదా ఎక్కువ తెలివి వారిన దేవుడు సేవకు పిలుచుకోలేదు. కానీ దేనికి పనికి రాకుండా ఎవరైతే వెర్రితనంగా ఉంటారో వారిని దేవుడు పిలుచుకొని తెలివి గుప్త సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి సమస్తం ఇచ్చి ఆశీర్వదించేటువంటి దేవుడు. ఉన్నతమైన ఆయన సేవ చేసుకున్న దానికి ప్రతి ఒక్క బిడ్డని పిలుచుకున్నారు. ఆ బిడ్డకి ఏమి రావండి, ఏమి రాకుండా సాక్షాత్ దేవుడే నేర్పించి ఉన్నతమైన సేవ. ఇప్పుడు దేవుని సేవకులు ఎంత తెలివిగానో చిక్కు ప్రశ్నలు వేసినా కూడా విప్పేటువంటి సేవకులు ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డ. ఏమంటే మాట్లాడేది మనుషులు కాదు, మనుషుల్లో ఉన్నటువంటి దేవుని ఆత్మ. కాబట్టి యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనని దయతో ఆలకించమని తగిన సమయంలో ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నాం. ఎక్కడైతే విలువ లేదో, ఎక్కడైతే బాధ పెడుతుంటారో, ఎక్కడైతే దుఃఖ పెడుతుంటారో అక్కడ మమ్మల్ని నిలవబెట్టేటువంటి దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంను చూసి మేము పరిగెత్తకుండా అటు ఇటు పారిపోకుండా నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ ప్రణాళిక చొప్పున ఈ లోకంలో బ్రతికేదానికి మంచి ఆధిక్యతని, ఆ యోగ్యతని, ఆ పరిశుద్ధతను దయచేయమని అడుగుతున్నానయ్యా. మీరిచ్చే మహిమ ప్రతి ఒక్క మనుషులు కోల్పోతున్నారైతే మేము మీ వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతికి ఇతరులని వెలుగులోకి తీసుకొని వచ్చి, మేము వెలుగులోకి వచ్చి సర్వసత్యంలోకి మేము నడిచి ఇతరులను కూడా తీసుకొని వచ్చే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోమని, ఇదేన కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.